అన్నయ్యతోటి బాయ్స్ ఉంటారా? నేను అన్నీ ఆడిపోతే అడిగి పోతాను కదా నేను. అన్నయ్య మగపిల్లాడివే, వాడు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అయితే కూడా మా ఇంటి దగ్గర ఆడుకోవాలి అన్నయ్య. వాడు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మరి వెళ్ళకూడదు అని నువ్వే అంటావు, మళ్ళీ వెళ్తాను మమ్మీ అని నువ్వే చెప్తావు. ఏం చెప్పాలి? ఒక్క రోజుకి పంపించు మమ్మీ ప్లీజ్. మరి రేపు కూడా అదే కదా అడుగుతావు, ఈ ఒక్కరోజుకి పంపి మమ్మీ అంటావు. రేపు కూడా మన ఇంటి దగ్గరే ఆడుకుంటా. ఇప్పుడు కూడా ఆడుకో మన ఇంటి దగ్గరే. ఓకే, మా ఇంటి దగ్గరే గేట్ తీసి ఆడుకుంటా. గేట్ దీను, గేట్ లోపల ఆడుకో. ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్క రోజుకి బయటికి పంపించు మమ్మీ ప్లీజ్. నీకు అసలు ఎవరు చెప్పారు అడగమని? వాళ్ళు ఆడుకుంటే నాకు తెలిసింది అందుకే. ఇప్పుడు వాళ్ళు ఈదుల్లో తిరిగేవారని నువ్వు కూడా ఈదుల్లో తిరుగుతావా? అవును. వాళ్ళు చిన్న పిల్లలు, నువ్వేం చిన్న పిల్లవా? అవును. ఏ నా నా హైట్ చూస్తావా? నీ హైట్ అంటే వాళ్ళకి మాట్లాడడానికి కూడా రాదు, నీకు మాట్లాడేదానికి వస్తుంది కదా బాగానే. హీర్ పడుకుంది నా హైట్. హీర్ పడుకుంది అన్ని హైట్నే హీర్ పడుకుంటుంది. అన్ని హైట్నే హీర్ పడుకుంటుంది. నా మూతి వరకు హీర్ ఉంటుంది. నువ్వు పెద్దదాని అయిపోయావు. ఇంకా అవ్వలేనా? అవేవో. సరే సైజ్ చూపినా అన్నయ్య, మనం సైజ్ చూసుకున్నాం దావే. సైజ్ కాదువే, వయసు. వయసు చూడాలి, సైజ్ ఏంది చూసేది, హైట్ ఏంది చూసేది, వయసు చూసుకోవాలి. నీ వయసు ఎంత ఇప్పుడు? 20. 5 years నీకు. 5 years. పెద్దను అవలా? ఇంకా అవ్వలే నేను. ఇంకా పెద్ద అవుతే అప్పుడు. ఇప్పుడు నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే అప్పటికి వెళ్ళాలనిపించదు. ఇప్పుడు నుంచి బయట తిరిగామనుకో, అప్పుడు నేను తాళాలు వేసి లోపల పెట్టినా కానీ గేట్ దూకి ఆమె వెళ్ళిపోతావు. ప్లీజ్ మమ్మీ ఒక్కసారికి వెళ్తాను మమ్మీ బయటికి. నేను మీ మేడంని అడిగాను అయితే. ప్లీజ్ మమ్మీ ఒక్క రోజుకి వెళ్తాను మమ్మీ బయటికి. సరే పప్పాని అడిగాను అయితే. ఒక్క రోజుకి వెళ్తాను మమ్మీ బయటికి. అదే ఒక్కరోజు వెళ్ళొద్దంట, ఆరునా బయట వెళ్ళొద్దంట అని చెప్పి అడిగానా అంటున్నా. అడుగు. వాడు వద్దంటే ఏం కాదు, వద్దంటే నేను లోపలే ఉంటా. లోపలే ఉంటావా? ఎట్లాగా వద్దంటాడు, నీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీ అడిగి వేస్ట్ కదా. చెప్పు. చాలు మమ్మీ, వీడిగా నాకు సమ్మర్ పుట్టట్లా. నీకు ఇప్పుడు చెమట పుట్టేది కాదు, ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? నాకు బయటికి వెళ్ళాను. నాకు ఓకే చెప్పే మమ్మీ అంటున్నావు, అంతేనా? ఒక్క రోజుకి వెళ్తాను మమ్మీ బయటికి. అదేవే, ఈ ఒక్కరోజుకే వెళ్తావు. పప్పాని అడుగుతాను, పప్ప వద్దు అని అంటాడు, లోపలే ఉంటావా? అట్లాడేటప్పుడు వాడు ఫోన్ చేయబోలే, వాడు వద్దని అంటాడు. ఒక్క రోజుకి నేను బయటికి వెళ్తా. అన్నయ్య రాపోయినా కూడా వెళ్తావా? అన్నీ వస్తే నేను కూడా చెప్తాను కదా. ఏమని? మమ్మీ ఓకే అనుకుని బయటికి వెళ్ళడానికి చెప్తా, వచ్చేస్తారు. బయటికి వెళ్ళి మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావా? 5కి. 5కి వస్తావా? ఇప్పుడు ఎండగా ఉంది కదా. ఏం కాదు, నేను వెళ్ళి వస్తా. సరే జడేసుకొని వెళ్ళు. ఓకే ఓకే. జడ వేసుకొని అవి నీళ్ళు 5కి వచ్చేసి స్నానం చేసేసేయాలి, ఇంకా బయట వెళ్ళకూడదు. ఓకేనా? ఒక గంట సేపనా? ఇప్పుడు అది 4 అవుతుంది. నైట్ నైట్ పంపిను.
అయిపోయింది కదా 4కి పంపించు అన్న 4 అయిపోయింది కదా 4 ఇంకా 4 అయిందంటే ఎండ ఒకరావు తగ్గద్ది, అప్పుడు పంపిస్తా. ఈ లోపల జడేసేసుకో. ఈ లోపలికి పంపించు. జడేసుకొని ఆమె నెల్లు స్నానం ఇప్పుడు వద్దులే, 5కి వచ్చి స్నానం చేయి. అప్పుడు టీవీ పెట్టుకొని ఇంట్లోనే కూర్చో, బయటకు వెళ్ళకుండా. నువ్వు అన్నయ్యని చెడగొడుతున్నావే. ఏంది వాడు అడిగేదానికి భయపడతాడు, నువ్వు వచ్చి అన్నీ అడిగేసి వాడు నీదిలోకి తీసుకెళ్ళిపోతున్నావు. బయటికి వెళ్దామా? వాడు వల్ల నువ్వు చెడిపోతావు అనుకుంటే నీ వల్ల వాడు చెడిపోతున్నాడు. అన్నయ్య నేను వీరా మారతా, జేడేసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం, ఓకేనా? మమ్మీ చెప్తేనే వస్తాను. సరే వెళ్తే వెళ్ళిపో, మా ఫ్రెండ్స్ ఏదో ఒకటి చెప్పుకో, నేనే చెప్పుకుంటా. నా మమ్మీ వస్తే వస్తాను చెప్తే ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు 2 జడలు వేయించుకో. జడేస్తా. పోతుంది, సోఫా పోతుంది. రేపటి నుంచి వెళ్ళవైతే ఇంకా ఈరోజు పంపిస్తే ఓకేనా? ప్రామిసా? ప్రామిస్. మళ్ళీ రేపు వెళ్తానంటే లేదు, అప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతా. ఓకే సరే బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. బాయ్ గైస్. అది వారన వీధుల్లోకి వెళ్ళొద్దంటండి, చిల్లరగా తిరగొద్దంట. బ్యాడ్ అమ్మాయి, బ్యాడ్గా తయారైపోతుంది వారన. మా అన్నయ్య కూడా బయటగా. వాడేం బ్యాడ్ కాదు, వాడు గుడ్డే. కాదు బయటే అంతలే అని ఒక గుడ్డ బయట. గుడ్, ఎందుకంటే మమ్మీ నేను ఇల్లు అని అంటే వెళ్తాడు వాడు, లేకపోతే లేదు. నువ్వు అట్లా కాదు కదా, ప్లీజ్ మమ్మీ అంటుంటావు. నేను అడగాల కోసం అలిగేసింది. సరేలే పంపిస్తా. నువ్వు గుడ్డు, ఎంత చిల్లర పనులు చేసినా నువ్వు గుడ్డు అనాలి, అవునా? ఎందుకు అనాలి? ఎందుకంటే ఫీల్ అవుతుంది. దువ్వెన తెచ్చుకో, జడేస్తా.